జనసేనలోకి కొండా సుష్మిత అట. ఆ పార్టీ అధిష్టానంతో చర్చలు, చేర్చుకునేందుకు జనసేన సుముఖం. దయచేసి అట్లాంటి చెత్త ఆలోచనని ఫస్ట్ పక్కన పెట్టండి. మీరు ఒకవేళ కనుక మీరు ఇంతసేపు మీరు మాట్లాడిన దాంట్లో మీరు కొంత ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న విమెన్గా మిమ్మల్ని చూస్తున్నారు. అనవసరంగా ఆ పార్టీలోగా జనసేనలోకి పోయి ఆగం కాకండి. ఏం లేదు. జనసేన ఎట్లుంటుంది? జనసేన ఎట్లుంటుంది? ఏ లెక్కన ఉంటుంది? సరే, పార్టీ ఉండొచ్చు, వాళ్ళ వ్యవహారం నడిపించవచ్చు, కానీ వాళ్ళ అధికారంలోకి రావడానికి కానీ ఎవరైనా గెలవడానికి కానీ ఇక్కడ ఏమైనా అవకాశం ఉందా? క్వశ్చన్ మార్క్తోనే వాడుతున్నది మేమైతే అనుకుంటలేం. కానీ ఒకవేళ కనుక మీరు నిజంగానే ఈ వార్తే నిజమైతే, అట్లాంటి ఆలోచన కనుక మీరు చేస్తే దయచేసి విరమించుకోండి. అనవసరంగా ఆగం కాకండి. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేనలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ అధిష్టానంతో సుష్మిత చర్చలు జరుపుతున్నారని, ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు వారు సానుకూలంగా ఉన్నారు అని అంటున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి పైన సుష్మిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అదే సందర్భంలో వచ్చే ఎన్నికల్లో తాను పరకాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అని ప్రకటించారు. అయితే రేవంత్ పైన సుష్మిత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో పాటు ఆమె తల్లి కూడా కొండా సురేఖను చిక్కుల్లో పడేశాయి. ఏకంగా మంత్రివర్గం నుంచే కొండా సురేఖను తప్పిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కొండా సుష్మిత జనసేన అధిష్టానంతో టచ్లోకి వెళ్ళినట్టుగా తెలిసింది. ఆ పార్టీ పెద్దలతో సుష్మిత చర్చలు జరుపుతున్నట్టు జనసేన వర్గాలు వెల్లడించాయి. కొండా సుష్మితను చేర్చుకునేందుకు జనసేన అధిష్టానం కూడా సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో కూడా తమ పార్టీని విస్తరిస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రకటించారు. ఇందులో భాగంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో పార్టీ బలోపేతం కోసం సుష్మితను చేర్చుకోవాలి అన్న యోచనలో జనసేన అధినేత ఉన్నట్టుగా సమాచారం. 1-2 రోజుల్లో దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కొండా సురేఖను మంత్రివర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలు వేరుగా ఉంటాయని జనసేన నేతలు అంటున్నారు. నేనైతే అనుకుంటలేను. అసలు వాళ్ళు బయటికి వెళ్ళకపోయి మీతో చర్చలు ఎప్పుడు జరిపారు? ఎక్కడ జరిపారు? ఎట్లా జరిపారు? ఇది ఈ పేపరు రేవంత్ రెడ్డికి సంబంధించిన వాళ్ళది కాబట్టి వాళ్ళేమని వార్త రాయించడమని నాకు డౌట్. ఎందుకంటే ఇది ఈ అంటే డైవర్ట్ చేయడం అనమాట. అంటే ఆమె మీద ఉన్న బీసీ లైన్ ఇవన్నీ తీసేయడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. ఒకవేళ కనుక ఇదే కనుక నిజమైతే రాజకీయాల్లో హత్యలుగా ఆత్మహత్యలు ఉంటాయంటారు కదా, అట్లాంటిదే అవుతుంది. వాళ్ళు ఆలోచించుకోవాలి.